హాయ్ అండి, నేను లీలా సైకాలజిస్ట్ అండ్ కోచ్. మరొక అంశంతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం, మన లైఫ్ పర్పస్ కోసం మనం పని చేయాలి అంటే హెల్త్ అనేది చాలా ముఖ్యమని మనం చెప్పుకున్నాము. ఈ హెల్త్లో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎమోషనల్గా మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ విషయంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఎవరైనా ఒక మాట అన్నా, ఇబ్బంది పెట్టినా అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటాము. దీనివల్ల ఫిజికల్గా, మెంటల్గా కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ చాలా ఎక్కువైనప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ స్ట్రెస్ వల్ల పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఆ విషయాన్ని మనం పదే పదే ఆలోచించడం వలన మరింత ఇబ్బంది పెరుగుతుంది. అన్నవాళ్ళు మనకు చేసే హాని, ఏదైనా ఒక మాట అంటే అది ఒక 20%గా చూద్దాం. మనం దాన్ని ప్రతిరోజు తలుచుకోవడం వల్ల మనం ఇంకొక 5% దానికి ప్రతిరోజు యాడ్ చేస్తూ ఉంటాం. అలా 20కి మనం 5% చొప్పున యాడ్ చేస్తూ వెళ్ళిపోతే దాని లాస్ అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అవతల వాళ్ళు మన ఇబ్బంది పెట్టి 20% లాస్ చేస్తే మనం దానికి ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా ఈ స్ట్రెస్ నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ఇంకా మనకి తప్పు లేకపోయినా మనం ఏదైనా మాట పడాల్సి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడం అనేది సహజమైన అంశమే. ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు, కానీ ఆ బాధ నుంచి వెంటనే బయటికి వచ్చేసే విధంగా ఇలాంటి టెక్నిక్స్ అనేది మనం ప్రతిరోజు ఉపయోగించాలి. ఆ టెక్నిక్స్ మన మనసుకి ఏది చెప్తే మన మనసు వింటుందో ఆ టెక్నిక్స్ని మనం రోజు క్రియేట్ చేసుకుని ఆ టెక్నిక్స్ని ఉపయోగించి మనం బయటపడదాం. ఉదాహరణకి, అమ్మ తన బేబీని ప్రతిరోజు టైంకి నిద్రపుచ్చకపోతే తనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఏదో ఒక విధంగా బుచ్చగించి ఆ బేబీని టైంకి నిద్రపుచ్చే విధంగా చూస్తుంది. అలాగే మనం కూడా మన లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ఒక బేబీ లాంటిది. ఆ బేబీని కూడా మనకు తెలిసిన టెక్నిక్స్ ఉపయోగించి దానిలో ఉన్న స్ట్రెస్ని బయటకు తీసే విధంగా మనం ప్రాక్టీస్ చేసి ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీగా, ఎమోషనల్ బ్యాలెన్స్తో ముందుకు వెళ్ళడం అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ విషయంలో కొన్ని టెక్నిక్స్ని షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్.